ఒక ఇంట్లో సోమేష్ అతని భార్య సుశీల ఇంకా ఇద్దరి పిల్లలు ఉన్నారు. సోమేష్ రోజులాగే అతని ఉద్యోగానికి వెళ్లడానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు సుశీల ఇలా అన్నది. ఏమండి, ఎప్పుడు ఉద్యోగం అనుకొని ఉంటారు? ఎప్పుడైనా బయటకి ఎక్కడికైనా తీసుకొని వెళ్లారా? కనీసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా చాలా రోజులు అయింది. అప్పుడు సోమేష్ ఇలా అంటాడు. సరే, ఇప్పుడేమైంది అని అంత కోపం అవుతున్నావ్? ఈరోజు సాయంత్రం వెళ్దాం, రెడీ అయ్యి ఉండు అని అనేసి తన ఉద్యోగానికి వెళ్లాడు. అప్పుడు సుశీల యథావిధిగా ఇంటి పనులు చేసి బయలుదేరి కూర్చొని ఉన్నాది. అప్పుడు సోమేష్ ఫోన్ చేసి ఇలా చెప్పాడు. హలో, నేను రావడానికి కొంచెం టైం అవుతుంది, మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పాడు. అప్పుడు సుశీల సరే అండి, త్వరగా వచ్చేయండి అని చెప్పింది. బయట మొత్తం చీకటి అయిపోయింది. సోమేష్ రానే వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు. సారీ, కొంచెం లేట్ అయ్యింది, పదండి వెళ్దాం. అందరూ కార్లో కూర్చుని బయలుదేరారు. అలా సరదాగా మాటలు చెప్పుకొని వెళ్తూ ఉన్నారు. సడెన్గా కారు ఆగిపోయింది. ఏమైంది అని సోమేష్ కిందకి దిగాడు. మళ్లీ కార్లోకి వెళ్లి కూర్చున్నాడు. అప్పుడు సుశీల, ఏమైంది అండి? ఏమో సుశీల, ఏమైందో తేలేదు, సడన్గా కార్ ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం నాన్న అని సోమేష్ కూతురు అడిగింది. దగ్గరలో ఎక్కడైనా ఈ రాత్రికి ఉంది, పొద్దున్నే వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉండడానికి ఉందా అని చూస్తా, ఆగండి. అలా చెప్పి సోమేష్ అక్కడి నుంచి దగ్గర్లో ఉండడానికి ఏదైనా ఉందా అని వెతకడానికి వెళ్లాడు. అక్కడ దగ్గరలో సోమేష్కి ఒక భవనం కనిపించింది. అది చూసి సుశీల వాళ్ల దగ్గరకి వచ్చాడు. అప్పుడు సుశీల ఏమైంది అండి, ఏమైనా కనిపించిందా అని అడిగింది. అప్పుడు సోమేష్, హా ఉంది, కానీ దాంట్లో ఎవరు ఉన్నారో తెలీదు, లైట్స్ ఆన్లో ఉన్నాయి, చూడడానికి పాడుబడిన భవనం లాగా కనిపిస్తుంది అని అన్నాడు. ఈ టైంలో మనకి వేరే ఆప్షన్ లేదు, పదండి వెళ్దాం అని అన్నాది. అప్పుడు అందరూ కలిసి భవనం వైపు వెళ్లారు. ఎవరైనా ఉన్నారా అని సోమేష్ గట్టిగా పిలిచాడు. ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. మేము చాలా దూరం నుంచి వచ్చాం, దారి మధ్యలో మా కార్ ఆగిపోయింది, ఈ రాత్రికి ఇక్కడ ఉంది, తెల్లవారి వెళ్ళిపోతాం అని అడిగాడు. అప్పుడు అతను కొంచెం కూడా ఆలోచించకుండా సరే, ఇక్కడ ఈ రాత్రికి ఉండండి అని అన్నాడు. అప్పుడు సోమేష్ సుశీల పిల్లలతో కలిసి లోపలికి వెళ్లారు. ఆ భవనం బయట నుంచి చూడడానికి భయంకరంగా ఉన్నా లోపల మాత్రం బాగుంది. అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. సుశీల మనసులో భయపడుతుంది. వెళ్లడం అయితే వెళ్ళింది, కానీ తన మనసులో ఏదో తెలియని భయం అయితే ఉంది. ఆ భయంతోనే పడుకుంది. అందరూ కూడా పడుకున్నారు. ఇంతలో వాళ్లకి ఏదో సౌండ్ వినిపించింది. అందరూ చాలా భయపడ్డారు. ఆ సౌండ్ వినడానికి చాలా భయంకరంగా ఉంది. అప్పుడు సోమేష్, ఏంటి ఆ సౌండ్, ఎవరో అరుస్తున్నట్టు ఉంది. ఇంతలో మళ్ళీ ఏదో సౌండ్ వినిపించింది. అరే ఏంటి ఆ సౌండ్, ఎవరో ఏడుస్తున్నట్టు ఉంది. మళ్ళీ ఏదో సౌండ్ వినిపించింది. అందరూ భయపడి అక్కడ నుంచి బయటకు వెళ్లడానికి పరిగెత్తారు. సడెన్గా వాళ్ల ముందుకి ఒక దెయ్యం గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. అప్పుడు అందరూ చాలా భయపడ్డారు. పిల్లలు ఆ దెయ్యాన్ని చూసి కింద పడిపోయారు. అప్పుడు, ఎవరు నువ్వు, ఎందుకు మా వెంట పడుతున్నావ్, ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావ్ అని సోమేష్ అడిగాడు. అప్పుడు ఆ దెయ్యం గట్టిగా నవ్వి ఇలా అన్నాది. నా ప్యాలెస్కి వచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎప్పుడు నుంచో ఎవరైనా వస్తారేమో అని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ దొరికారు, మిన్నల్ని ఒక్కల్ని కూడా వదలను, చంపేస్తా అని గట్టిగా నవ్వింది. అప్పుడు, మమ్మల్ని వదిలే, నీకు మేము ఏ అపకారం చేయలేదు కదా అని సోమేష్ దెయ్యాన్ని వేడుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక స్వామీజీ వచ్చాడు. ఆ స్వామీజీ దెయ్యాన్ని కట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఆ దెయ్యం నన్ను వదిలే, నన్ను ఏంచేయాకు అని స్వామీజీని వేడుకుంది. వేడుకొని ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు స్వామీజీ, పర్వాలేదు, ఏం కాదు, భయపడకండి అని అన్నాడు. సోమేష్ ఇంకా సుశీల స్వామీజీకి దండం పెట్టారు. అప్పుడు స్వామీజీ త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సోమేష్ ఇంకా సుశీల వాళ్ల పిల్లల్ని లేపి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.